హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి క్రిస్పీగా ఉండే మంచి కరకరలాడుతూ వచ్చే రిబ్బన్ పకోడా చేస్తున్నానండి. ఆకు పకోడా అని కూడా అంటారంట దీన్ని. సో నేనైతే ఫస్ట్ టైమే చేస్తున్నాను, కానీ ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని అనుకోలేదు. సో మరి ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి మరి మీకు వీడియో అప్లోడ్ చేయకుంటే ఎలా? సో అందుకే ఈరోజు వచ్చేసి మన ఛానల్లో రిబ్బన్ పకోడా అయితే చేస్తున్నానండి. మంచి గుల్లగా కరకరలాడుతూ రావాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అయితే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, చేతిలో వేసి ఇలా నలిపితే ఎంత బాగా నలిగిపోయిందో. సో మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలా అయితేనే ఈ మన రిబ్బన్ పకోడా అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇక లేట్ చేయకుండా మనం వచ్చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే ఈ రిబ్బన్ పకోడా కోసం మనకు కావాల్సిన పదార్థాలు అయితే ముందుగా అయితే తీసి పక్కన పెట్టేసుకుందామండి. దానికోసం అయితే కప్పున్నర బియ్య పిండి అయితే తీసుకున్నాను, హాఫ్ కప్పు శనగపిండి, హాఫ్ కప్పు పుట్నాల పిండి, 2 స్పూన్స్ దాకా నువ్వులు, 1 స్పూన్ దాకా వాము, తగినంత సాల్ట్ తీసుకున్నాను. వాము ప్లేస్లో మీకు కావలిస్తే జీలకర్ర కూడా వేసుకోవచ్చు, కానీ నేను వాము వేసి చేశానండి. సో ఇప్పుడైతే వీటన్నింటినీ అయితే 1 బై 1గా ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి. క్వాంటిటీ అయితే గుర్తుంది కదండి, నేను కప్పున్నర వరిపిండి అయితే తీసుకున్నాను, బియ్యపిండి. సో దాంట్లోనే ఈ మిగతా పిండిలన్నీ 2 అయితే వేసేసానండి. ఆ తర్వాత వాము కూడా 1 స్పూన్ దాకా వేస్తున్నాను. చెప్పాను కదండి, మీకు వాము వద్దు అనుకుంటే వాము ప్లేస్లో జీలకర్ర అయితే వేసేయండి. సో వాము కూడా 1 స్పూన్ దాకా వేసిన తర్వాత 2 స్పూన్స్ దాకా నువ్వులు అయితే వేసాను. కొంచెం నువ్వులు ఎక్కువగా ఉన్నా కూడా పర్లేదండి, కాకపోతే ఈ క్వాంటిటీకి 2 స్పూన్స్ దాకా నువ్వులు అయితే సరిపోతాయి మనకు వచ్చేసి. సో తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. 1 స్పూన్ దాకా అయితే సాల్ట్ వేసాను, 1 స్పూన్ దాకా కారపొడి కూడా వేసానండి. కొంచెం స్పైసీగా తింటే కాస్త ఎక్కువగానే వేసుకోండి. సో ఇప్పుడు వీటన్నింటినీ అయితే బాగా కలపండి. ఇలా ఈ పిండినైతే బాగా కలిపిన తర్వాత పాలపైన మీగడ తీసి మనమైతే స్టోర్ చేస్తూ ఉంటాం కదండి. సో నెయ్యి కోసం అయితే ఈ మీగడ అనేది 1 స్పూన్ దాకా వేసుకుంటేనే మనకు చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట, చాలా కరకరగా ఉంటాయి. సో మీకు మీగడ వద్దు అనుకుంటే వేడి చేసి నూనె అయినా వేసుకోవచ్చు అన్నమాట. నూనె కొంచెం వేడి చేసిన తర్వాత అది కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను మీగడ ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఉంటానండి. సో ఇప్పుడైతే దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేస్తూ గట్టిగా మనకు కారపూసల మాదిరిగా, కారపూస పిండి ఏ మాదిరిగా కలుపుకుంటామో ఆ మాదిరిగా గట్టిగా కలుపుకోవాలండి. మరీ లూజుగా ఉండకూడదన్నమాట. లూజుగా ఉందనుకోండి మనకు పకోడా వచ్చేసి పర్ఫెక్ట్గా రాదన్నమాట. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ మాదిరిగా కలుపుకొని అయితే కాసేపు అయితే నాననివ్వాలన్నమాట. సో పిండి ఎంత పర్ఫెక్ట్గా కలిపిన దాన్ని బట్టి మనకు ఈ పకోడాలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయండి. సో దాదాపు ఒక 10 మినిట్స్ దాకా దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపుగా వచ్చేసి మనకు ఈ బిళ్ళ కావాలి కదండి. ఈ ఆకు పకోడీ కోసం అయితే నేను వీడియోలో చూపిస్తున్నటువంటి అలాంటి బిళ్ళ ఉంటుంది, లేదు అంటే సింగిల్గా కూడా ఉంటుందండి, దాంతో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మూకుడైతే పెట్టేసి ఆయిల్ అయితే హీట్ అయినాక చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు మన మురుకుల గొట్టంతో మనం ఆయిల్లో ఒత్తేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే బాగా హీట్ కావాలండి ఈ ఆకు పకోడా చేయాలంటే. సో మనము గొట్టంతో ఆకు పకోడా అయితే మూకుల్లో వేసిస్తాం కదండి, దాన్ని అటు ఇటు తిప్పుతూ మనమైతే ఈ ఆకు పకోడా అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట. సో మరీ తెల్లగా ఉన్నప్పుడు తీయకూడదండి. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత బాగా కనిపిస్తుందో గోల్డెన్ బ్రౌన్ కలర్లో. అలా వచ్చింది అంటే మనకు ఆకు పకోడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టేనండి. చూస్తున్నారు కదా, ఉన్న పిండినంతా నేను 1 బై 1గా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే చేశానండి. చాలా అంటే చాలా ఎమ్మీగా పర్ఫెక్ట్గా కుదిరిందండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఏదైనా స్నాక్ కావాలి మమ్మీ అని అడుగుతూ ఉంటారు కదా. సో పిల్లలనే కాదండి, పెద్దలకు కూడా ఏదైనా తినాలి అని అనిపిస్తుంది కదా ఈవినింగ్ టీ తాగుతున్నప్పుడు. సో అలాంటి టైంలో ఇవి కనుక మీరు ప్లేట్లో పెట్టేసి ఇచ్చారనుకోండి, వావ్ అనకుండా ఉండలేరు కదా.
మరి ఇంకా లేట్ ఎందుకు చేస్తున్నారు? మీరు కూడా వెళ్ళి ఈ రిబ్బన్ పకోడా అయితే నేను చెప్పిన విధంగా చేసేయండి. పర్ఫెక్ట్‌గా చాలా టేస్టీగా వస్తుంది. మంచి క్రిస్పీగా, మంచి టేస్టీతో పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. ఈ రిబ్బన్ పకోడా వచ్చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి.